జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 9వ పాశురం. తూబని మాడత్తు సుత్తుం విளக்கெரிய தூபங்கமடத்து இளநைமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவலை எழுப்பீரோ உன்மகள்தானுமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் వైగుంధనెందెండ్రు నామం పలவும் నవిన్రేలోరెంబావాయి. గోదామ్మవారు ఈ పాశురంలో ఒక మంచి భక్తురాలను నిద్రలేపుతూ పెద్ద భవంతిలో చక్కనైనటువంటి దీపపు కాంతుల మధ్యన అగరవత్తిల సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ భవనంలో నిద్రపోతూ ఉన్నది. అక్కడికి వెళ్ళినటువంటి గోదామ్మవారు గోపికను నిద్రలేపుతూ మామాన్ మగలే, ఓ అత్త కూతురా లేమ్మా అంటూ సంబోధిస్తోంది. అలానే అన్రి చెవిడో అనందలో, మేము ఇంతగా పిలుస్తూ ఉన్నా ఆమె నిద్ర నుంచి లేవట్లేదు. ఆమెకేమన్నా చెవుడా, వినబడట్లేదా, ఆమెదేమన్నా మూగదా, చెవిటిదా అంటూ లోపల ఉన్నటువంటి గోపికను నిద్రలేపుతూ చక్కగా అమ్మవారు ఈ పాశురంలో సంబోధిస్తూ ఉన్నారు. మనమంతా కలిసి శ్రీకృష్ణ పరమాత్మను పొందడానికి మనమంతా వెళ్ళాలి. వ్రతాన్ని ఆచరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడు. మరి మనం ఇక్కడ ఉన్నటువంటి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోకులంలో ఉన్నటువంటి మనమంతా మరి శ్రీకృష్ణ పరమాత్మను పొందడం కోసం వెళ్ళాలి కదా. మా గోష్ఠితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను పొందుటకు మాతో పాటు రమ్ము, మాతో చేరుము, మాతో పాటు వ్రతాన్ని ఆచరించుము అంటూ గోదామ్మవారు ఈ పాశురంలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం.